కల్కిలో క్యామియోస్ మాలో మాట్లాడుకోవట్లేదు. పరశురామ్ అంటున్నారు, నాని ఎస్ కృపాచార్య అంటున్నారు, రాజమౌళి గారు, వీడి అంటున్నారు, దుల్కర్ సల్మాన్ అంటున్నారు. వీడికి ఏం చెప్పారు ఏమో తెలీదు, ఇవన్నీ పేర్లు అయితే అంటున్నారా. ఎన్టీఆర్ గారికి పరశురాముడు చెప్పారు, నాని కృపాచార్య చెప్పారు, రాజమౌళి వేదవ్యాస, సప్త చిరంజీవుల్లో అయిపోయింది, 3 అయిపోయినాయి. అశ్వత్థామ ఇస్ బిగ్ బి గారు చేస్తున్నారు. ఇంకా 3 ఉన్నాయి. హనుమంతుల వారిది ఒకటి ఉంది. అరే అని నేను చెప్తున్నా కదా, నా బ్రెయిన్ లో ఏదేదో రన్ అవుతుంది కానీ డ్యూడ్ చెప్తున్నా కదా, ఇలా సప్త చిరంజీవులు కానీ క్లైమాక్స్ లో పెట్టగలిగితే ఆర్ వాళ్ళని స్టోరీలలో ఇంక్లూడ్ చేయగలిగితే అరే మింగి పొద్దురా కాంపిటీషన్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఇవన్నీ క్యామియోస్ నిజమేనా అంటే మాత్రం చెప్పలేం. అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ సో ఎన్టీఆర్ గారి సినిమాలో క్యామియో చేస్తున్నారంటే ఐ డోంట్ నో. చాలా తక్కువ పరశురాముడి క్యారెక్టర్ ఆయనే చేస్తున్నారు. జస్ట్ ఏదో చెప్పేస్తున్నారు రూమర్లు చూసిన తర్వాత మనం అందరం అనుకుంటున్నాం కానీ ఐ డోంట్ థింక్ దీంట్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, నాకైతే అనిపించలేదు. నాని గారు, వీడి అండ్ డీక్యూ అంటే ఐ డోంట్ నో. ఎందుకంటే వీళ్ళందరూ వైజయంతి అండ్ ఆల్సో స్వప్న దత్ గారి అండ్ ఆల్సో ఫ్యామిలీకి చాలా దగ్గరైన వాళ్ళు. ఎన్టీఆర్ కానీ మిగతా వాళ్ళందరూ తెలుసు. అండ్ ఆల్సో పెద్ద సినిమా పాసిబుల్ క్యామియోస్ సప్త చిరంజీవులు ఉన్నారు కాబట్టి దీంట్లో మన వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఎవరెవరు ఉంటే బాగుంటుంది, వీళ్ళు రావచ్చు, వాళ్ళు రావచ్చు అని చెప్పేసి ఎవరో పెట్టుంటారు ట్విట్టర్లో, అది రన్ అవుతుంది. దాన్ని బట్టి అనుకుంటున్నా తప్ప అందరూ ఉంటారో నా ఫీలింగ్ కాదు. అండ్ ఆల్సో ఐఎమ్ థింకింగ్, ఇన్ని రోజులు నేను అనుకోలేదు, ఇప్పుడు నాకు అనిపిస్తుంది దిస్ మైట్ బి అ ఫ్రాంచైజ్ ఫిల్మ్. ఒక్క పార్ట్తో అయిపోయే సినిమా కాదు ఇది, తర్వాత తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఈసారి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే దే హ్యాడ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది, వర్క్ ఫాస్ట్గా ఉంటుంది గ్యారంటీగా. బట్ రైట్ నౌ ఐఎమ్ థింకింగ్ దిస్ ఇస్ అ ఫ్రాంచైజ్ ఫిల్మ్ అండ్ జస్ట్ ఇది ఒక స్టార్ట్ అయ్యి ఇలా ఉండబోతుంది ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ఎండింగ్లో క్లిఫ్ హ్యాంగర్తో వదిలేసి ఫ్రాంచైజ్గా స్టార్ట్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది. సో ఇవన్నీ పెట్టుకుంటే ఒకవేళ నా దృష్టిలో ఇదంతా పర్సనల్గా నాకు ఎవడు వచ్చి చెప్పలేదు, నేనేదో అనేసుకుంటున్నా. ఒకవేళ అట్లా జరిగితే అన్ని క్యామియోస్ అన్ని క్యారెక్టర్స్ ఇదే మూవీలో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎంతమందిరా, ప్రభాస్ గారు, బిగ్ బి, దీపికా పడుకోన్, కమల్ హాసన్, వీళ్ళు నలుగురే పెద్ద స్టార్లు. వీళ్ళకంటూ క్యారెక్టర్ సరిగ్గా రాయాలి, వీళ్ళందరూ సెట్ కావాలి, వీళ్ళందరూ దాంట్లో కూర్చోవాలి, వీళ్ళందరికీ ఎస్టాబ్లిష్మెంట్, డెవలప్మెంట్, డిజైన్ అన్ని చేసుకుంటూనే సినిమా కంప్లీట్ చేయాలి స్టోరీ. ఇవే కాకుండా నువ్వు క్యామియోస్ యాడ్ చేస్తా అన్నా కానీ ఒకరో ఇద్దరు చేసుకుంటూ చేసుకోవచ్చు. అందరూ దీంట్లో ఉంటారంటే డౌటే. నేను అదే అంటున్నా, ఒకవేళ నిజంగానే ఉంది, ఒకవేళ నిజంగానే ఫ్రాంచైజ్ ఫిల్మ్ అయి ఉంటే దే హ్యావ్ టైం అండ్ మళ్ళీ క్యాష్ చేసుకోవచ్చు. నేనైతే అదే అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎన్టీఆర్ గారు అంటే మాత్రం ఐ డోంట్ నో పరశురాముడు క్యారెక్టర్, ఎందుకంటే కల్కి ఒకవేళ నిజంగానే ప్రభాస్ గారు చేస్తున్నారు అంటున్నా క్యారెక్టర్. నెక్స్ట్ అంశ చూసుకుంటే జనరల్ గా కొద్ది గొప్ప సేమ్ మనుషులు పెడతారా, లేదా పరశురాముడు ఒక్కరిని సపరేట్ గా పెట్టి మిగతా అందరూ సేమ్ ప్రభాస్ గారు చేస్తారా, అది కూడా డౌట్. మళ్ళీ ఎట్లా సెట్ చేస్తారు, ఇది కూడా ఉంది కదా. సప్త చిరంజీవులు అంటే అవతారాల్లో పరశురాములు అవతారం కదరా. పరశురాముడు కూడా చిరంజీవుల్లో ఒకళ్ళే కదా. అరే పరశురాముడు చిరంజీవుల్లో ఒకరైనా కానీ ఆయన అవతారం కదరా, విష్ణు అవతారం. ఇప్పుడు ఈ విష్ణు అవతారం ఒకవేళ పాసిబుల్లీ ప్రభాస్ గారే కల్కి చేస్తున్నారు అనుకుందాం, కల్కి క్యారెక్టర్ లా, అంటే ఆయన కూడా అవతారమే కదా. వీళ్ళందరూ సేమ్ ఒకరే మనిషి ఉంటారా, లేదంటే డిఫరెంట్ పీపుల్ చేస్తారా, అది తెలియదు కదా మనకి. నేను అదంటున్నా. అండ్ ఆల్సో దే ఆర్ టాకింగ్ అబౌట్ మేబీ గోయింగ్ బ్యాక్ టు మహాభారత్, తెలీదు ద్వాపర యుగానికి వెళ్తారేమో. ఇవన్నీ ఉన్నాయి థింకింగ్. ఇదే ఇంత కాంప్లెక్స్ ఉంది, అదే కదా, ఇదే ఇంత కాంప్లెక్స్ ఉంది. దీనిలో ఇంకా కాంప్లెక్సిటీ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇట్ విల్ బి అ సింపుల్ స్టోరీ లైన్, ఇలా ఉంటది అనుకుంటున్నా. ఫ్రాంచైజ్ కంటిన్యూ జరుగుతుందేమో, నాకైతే అదే అనిపిస్తుంది. థ్యాంక్ యూ రై, కొంచెం మేకు కొట్టి మమ్మల్ని ఒక పొజిషన్ లో కూర్చోబెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నువ్వు ఇంకొంచెం అంటే ఇలా కాకుండా హైప్ మ్యాటర్ లో ఇంకొంచెం మాట్లాడినా వెళ్ళిపోతారు ఎక్కడికి అందరూ. లిటరల్ చెప్తున్నా కదా, ఎందుకంటే అరే ఎంత బ్రెయిన్ అసలు ఎంత వద్దని చెప్తున్నా. మనం ఏదో అనుకున్నాం అలాగే అనుకున్నాం, బట్ ఇట్స్ నాట్ దట్. మనం అనుకునే దానికంటే టోటలీ డిజాస్టర్ కావచ్చు సినిమా, తెలీదు. కాకపోతే కల్కి విత్ దట్ గ్లిమ్స్ అసలు మైండ్ రన్నింగ్ లాస్ట్ ఎంత జూలైలో వచ్చింది, జూలై నుంచి మైండ్ రన్ అవుతూనే ఉంది. దీంట్లో ఏమేమి ఉండవచ్చు అంటే బజ్ లేదంటున్నారు, బట్ ఉన్న వాళ్ళకి మాత్రం మావలేదు ఎక్సైట్మెంట్. అదే మోహన్ సాయి రెడ్డి గారు 3 డిఫరెంట్ లుక్స్ అంటున్నారు. అయితే అవును 3 డిఫరెంట్ 7 ఏమో చాలా డిఫరెంట్ లుక్స్ అయితే గ్యారంటీ ఉన్నాయి ప్రభాస్ కి సినిమాలో. అదే గ్యారంటీ చెప్తాను. కొన్ని లాంగ్ బియర్డ్ షార్ట్స్ ఉన్నాయి, కొన్ని షార్ట్ బియర్డ్ షార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లో ఒక బియర్డ్ కనబడుతుంది, మన పోస్టర్స్ లో ఒక టైప్ ఆఫ్ బియర్డ్ కనబడుతుంది. అలాగే అవి ఉన్నాయి. అండ్ నువ్వు అన్నట్టుగానే సప్త చిరంజీవుల్లో ఆయన అవతారాలే కాబట్టి కొన్ని ఇప్పుడు ఒకటే అవతారం ఆయన అంశాలు. సో సప్త చిరంజీవులు, సో హీ మైట్ టేక్ ఇట్. అండ్ నువ్వు అన్నట్టుగానే అంటే వీళ్ళు ఉండరా అనేది ఐ థింక్ ఇట్స్ మనం అది చెప్పలేము. ఉండరని మనం అనుకోవాలి, ఎందుకంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మనం ఉండరని అనుకోవాలి. కానీ వీళ్ళని జస్ట్ ఫర్ ఎ క్యామియో పర్పస్ కింద తీసుకొచ్చుకొని సీక్రెట్ గా చేయించుకొని వెళ్ళేటంత కెపాసిటీ అయితే వైజయంతికిను
నాకు అశ్విన్ కొన్నదని వాళ్ళు ఆల్రెడీ మునిగేసారు, ఇంకేమైతుంది కానీ ఇంకా అయిపోయినాయి. సినిమా బాగుందంటే ఒక 5 కోట్లు 10 కోట్లు లైక్ ఆల్రెడీ లైక్ ఉన్నారు కాబట్టి ఒకవేళ నిజంగానే విజన్ క్రియేట్ అయింది. అండ్ ఆల్సో నాకు పర్పస్లెస్ క్యామియోస్ అయితే అస్సలు నచ్చం. అంటే లైక్ అది కంపల్సరీ స్టోరీలో కూర్చోవాలి, లేకపోతే ఇక వేస్ట్, అవి సెట్ కావు. జస్ట్ ఏదో ఇప్పుడు జనాలు అలరిస్తున్నాం లైక్ ఇవ్వబడుతున్నాం. నిజంగా ఇది ఫ్రాంచైజ్ ఫిల్మ్ అనుకో, నెక్స్ట్ ఫిల్మ్ లో క్యామియోస్ రాకపోతే మళ్ళీ జనాలు ఎగురుతారు, ఏది ఇక్కడ ఉంది సినిమా పోయిందని. నాకు క్యామియోస్ వల్ల వచ్చే ప్రాబ్లం అదే. క్యామియోస్ మీద మనం థింకింగ్ ఎప్పుడు చేయదు. క్యామియోస్ అని కదా, నా బ్రెయిన్ లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అంటే యాంటాగనిస్ట్ ని నువ్వు ఇప్పుడు ఫ్రాంచైజ్ కంటిన్యూ చేయాలంటే ఎంత స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ అంత స్ట్రాంగ్ ఉండాలి విలన్. ఇప్పుడు కమల్ హాసన్ గారే మెయిన్ విలనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? అంటే అరే మనం చూసింది బొంగులో 1 minute గ్లిమ్స్ రా, దాన్ని చూసుకొని నా బాధ ఆ గ్లిమ్స్ తో కాదు, నా థింకింగ్ ఆ గ్లిమ్స్ తో కాదురా. అక్కడ నాగశ్విన్ మాట్లాడిన మాటలు, ఈ గ్లిమ్స్ లో కమల్ హాసన్ గారు ఇక్కడ అంటే టీజర్ మొత్తం గ్లిమ్స్ మొత్తం కమల్ హాసన్ గారు ఉన్నారు అన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ అవతారాలు అయితే మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఇప్పుడు లైవ్ లో. ఒకవేళ నిజంగానే చెప్తున్నాం కదా, అరే ఈ మనమే లేపుతున్నాం అనుకుంటున్నాం కదా, ఒకవేళ కనుక ఇది వర్కౌట్ అయితే జస్ట్ ఒకవేళ ఒక సపోజ్ చేసేసుకుందాం, ఒకవేళ నిజంగా సపోజ్ ఇది వర్కౌట్ అయితే ఇట్స్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్, గ్యారంటీగా చేంజ్ అవుతుంది. నాట్ బికాస్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి స్టార్డమ్ మై ఫేవరెట్ స్టార్ అని పక్క పెట్టు, యాజ్ ద కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ నాకు అసలు లైక్ ఎక్సైట్మెంట్ వేరే లెవెల్లో ఉంది. లైక్ ఒకవేళ నిజంగానే వాళ్ళు ప్రాజెక్ట్ కి ఫ్యూచర్ నువ్వు అన్నట్టుగానే ఫ్యూచర్ లో రావాల్సిన కలికి ముందే తెప్పిస్తున్నారు అన్నప్పుడు నేను అదే అనుకుంటున్నా, ఒకవేళ కనుక అట్లా చెప్పించి విత్ ఎవ్రీథింగ్ వీఆర్ థింకింగ్ ఇది ఇలా జరిగే ఛాన్స్ ఉంది అని మనం అనుకునేది నిజంగానే వాళ్ళు చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి అమ్మో బాబు మాటలు కూడా రావు. అరే నేను బేస్ లైన్ చెప్తున్నాను, దే ఆర్ గోయింగ్ టు ఫాలో దిస్. ఓకే, ఫస్ట్ థింగ్ నువ్వు అన్నట్టుగా ఏఐ కావచ్చు, ఏమైనా యాంటాగనిస్ట్ కావచ్చు అంటే నాకు తెలిసి ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ మనకి బిగ్గెస్ట్ ఎనిమీ అయితే ఏఐ, దట్స్ ఫర్ షూర్. వచ్చింది యాపిల్ ది. అరే ఈ నా కొడుకులు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారా, వాడి పెద్దగా యాడ్లు కూడా వేసుకోలేదు, 2 యాడ్లు ఫ్రీ పబ్లిసిటీ. రెస్టారెంట్ లో పెట్టుకొని 3000 విత్ ట్యాక్స్ $3,900 అది బేస్ మోడల్. అదే బట్ ఒకవేళ ఏ వస్తే ఒకవేళ ఇట్లుంటది, ఏ వస్తే కాదు అది ని యాంటాగనిస్ట్ గా పెట్టుకుంటే పక్క ప్రాజెక్ట్ కే ఫర్ కలికి ముందు నుంచి దొబ్బుతున్నా. దీని ఇప్పుడు దాన్ని కలికి 2898 AD అని ఏదో రాశారు. అయితే నువ్వు కలికి అనలేదు, నువ్వు వేరేదో అన్నావు. కలికి అనలేదు, కలికి అని అంది, పక్కా కలికి అన్నాను. ఐ టోల్డ్ యూ కలికి ఫర్ షూర్. నువ్వేను మనబోల విజయవాడ ఏదో కొత్త ఫస్ట్ టైం చేసినట్టు బిల్డప్ ఇచ్చినప్పుడు గుర్తుందా ట్విట్టర్ లో? మనం ఎప్పటి నుంచో 3-4 months ముందు 3-4 కాదు 9 months ముందు నుంచే, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2022 సెప్టెంబర్ లో ఇప్పుడు మాట్లాడాం మనం అది. అయితే వీళ్ళు ఇప్పుడు అంటే నేను భగవద్గీతలో పెద్ద పీక్ నుండే కాదు, నేను చదివిన 2-3 శ్లోకాలు. దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని ఆల్మోస్ట్ లైక్ 2 lakh years కలియుగం స్టార్ట్ అయిన 2 lakh years తర్వాత కలికి అవతారం ఉంటుంది అనేది వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. ఓకే, సో వీళ్ళు 2898 ఇట్స్ అరౌండ్ 850 years ఇప్పటి నుంచి. సో కలికి రావటానికి అది టూ ఎర్లీ. అయితే వీళ్ళు దాన్ని ప్రాజెక్ట్ కే అనేది మనకి సినిమా హ్యాష్ ట్యాగ్ అంటే ఆర్ వర్కింగ్ టైటిలే కాకుండా ఫిలిం లో కూడా చెప్పారు వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనేది ఎండ్ లైన్ ఆ టీజర్ లో మాట్లాడుకున్నది. సో దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ బ్యాక్ కలికి ముందే, తర్వాత వచ్చేది ముందే తీసుకొస్తారు. అండ్ దీంట్లో యు ఆర్ గోయింగ్ టు సీ ఆల్ ఎథనిక్ పీపుల్, వైట్, ఏషియన్, లైక్ యూ విల్ సీ ద హోల్ వరల్డ్ మొత్తం చూస్తాం. వరల్డ్ మొత్తం ఒకే చోట ఉంటారు. సో నీకు ఒక చోట ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్, ఒక చోట ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండదు. టోటల్ వరల్డ్ మొత్తం కూడా దే ఆర్ గోయింగ్ టు ఫాలో వన్ థింగ్. వాళ్ళందరూ కూడా రీసెర్చ్ చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు తెలుసుకుంటారు 2 lakh years తర్వాత కలికి వస్తుంది. సో దిస్ విల్ బి ద లైన్. ప్రభాస్ ని దింపుకోవాలి. అయితే ఎలాగ విలన్ కి అగెనెస్ట్ గా ఉంటాడు. అరే డ్యూ డోంట్ స్టోరీ లేట్ అయిపోతుంది. నేను చెప్తున్నా కదా, మరి నాగశ్విన్ ఎంతవరకు వెళ్తున్నాడో తెలియదు. మన బుర్రలో ఉన్న బొంగుల ఇమాజినేషన్ కి అదే నేను అదే అంటున్నా, ఎక్స్పెక్టేషన్స్ చెక్ లో పెట్టుకోవాల్సిన కిందికే. ఇంత లైక్ ఒక సైఫై అనే కాన్సెప్ట్ యాడ్ చేసినప్పుడే మైండ్ ఎటో వెళ్ళిపోతారా. బీట్ ఇప్పుడు టైం ట్రావెల్ అంటారు దాంట్లో ఇప్పుడు నువ్వు పోయి పురాణాలు కలుపుతున్నావు, దీంట్లో కలికి అనే పేరు వేసినావు, పెద్ద పెద్ద స్టార్లు అందరూ పెట్టుకుని. ట్రావెల్ ఏముండదు. టైం ట్రావెల్ అంటే లైక్ దే విల్ జస్ట్ బ్రింగ్ కలికి వెనక్కి తీసుకొస్తారు. అండ్ మహాభారతం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ రెఫరెన్స్. అంటే నీకు కొన్ని అరే వద్దులారా బాబు, నేనేమి సెట్ డిజైనర్ నే కాదు, ఆర్ట్ డిజైనర్ నే కాదు, కానీ నా దాంట్లో ఏం జరుగుతుందో. బట్ మ్యాన్ ఇట్స్ గోయింగ్ టు అదే కదా ప్లాన్ చేస్తే. ఒకవేళ మనం అనుకునే దాంట్లో కనీసం 10% ఉన్నా కానీ ఎటో వెళ్ళిపోతారా. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు బి అ ఫ్రాంచైజ్ ఫిల్మ్, ఐ వాంటెడ్ టు కంటిన్యూ. ప్లీజ్ ట్రిలజీ కావాలి నాకు. ప్లీజ్ క్రియేట్ ఎ ట్రిలజీ. నాకైతే మాత్రం చేయాలి. అరే వీళ్ళు చేస్తున్నది అంటే ఇది ఫిక్షన్, దట్స్ ఫర్ షూర్ కదా. అయితే మహాభారతం ఆర్ ద్వాపరయుగ ఎండింగ్ లో ఏం జరిగింది, యూ హావ్ స్క్రిప్ట్స్. త్రేతాయుగంలో ఏం జరిగింది, యూ హావ్ స్క్రిప్ట్స్. ఆర్
లాస్ట్ 3 years ఏం జరిగింది, యూ హావ్ ఆల్ స్క్రిప్ట్స్. కానీ కలియుగం ఎండింగ్ లో ఏం జరుగుద్ది, కలియుగంలో ఏం జరుగుద్ది అంటే ఇట్స్ గోయింగ్ ఆన్, రైట్? సో వీళ్ళకి ఎంత ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయంటే అంటిల్ ఆర్ అన్లెస్ డిస్రెస్పెక్ట్ చేసి రావుత బాబు అలాగే రావుత పర్ఫార్మెన్స్ చేయకపోతే వీళ్ళు ఒక ఫ్యూచర్ డిఫైనింగ్ స్టోరీని ఎంత ప్రాపర్ గా రాయగలరు, అంత అంత సాగు కొట్టుకోవచ్చురా. కానీ చెప్పలేమురా, అసలు మనకి అంత స్కోప్ ఉందా? ఫస్ట్ థింగ్ ఆ బడ్జెట్ హెల్ప్ అవుతుంది, సెకండ్ థింగ్ అన్ని ఉన్నాయి. అదే కాబట్టి అవ్వదు పనిది, చూద్దాం కాకపోతే చూద్దాం ఏమవుతుందో. టీజర్ అయితే మాత్రం February 11th తెలియదేమో మనకి, ఎందుకంటే మేమేదో లాస్ట్ టైం హైపోథెటికల్ గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే 7.5 million పెట్టడం చాలా కష్టం, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 30 సెకండ్ వీడియో కోసం కూడా పెట్టొద్దు కూడా. ఒకవేళ నిజంగానే May 9th కి వస్తున్నారు అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా అయిపోయింది, బట్ May 9th కి రావాలని నాకు ఎందుకు ఉంది గట్టిగా. ఒకవేళ వస్తే మాత్రం నాకు రావాలిరా, బొంగులో నాకేం పర్లేదు, రావాలి. సినిమా చాలా బాగుంటుంది చాలు. అది కలెక్ట్ చేసిన దాంట్లో ఒకవేళ అది ఫ్లాప్ కావద్దు, ఇట్ హ్యాస్ టు బి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వి ఎవర్ సీన్. నాకు ఉంది అది. కాకపోతే ఒకవేళ అయినా కానీ సినిమా బాగుంది, ఒక క్లాసిక్ గా మిగిలిపోయినా కానీ ఐల్ బి హ్యాపీ. నాకు ఒక గుర్తుండిపోయే సినిమా రావాలి. బ్లాక్ బస్టర్ సినిమాలు తర్వాత వస్తాయి, కలెక్షన్స్ అని మాట్లాడుకుంటారు. నాకైతే మాత్రం ఒక గుర్తుండిపోయే సినిమా కావాలి. ఎన్నేళ్ళకైనా కానీ అరే ఒక క్లాసిక్ వచ్చిందా మనకు ఒక ఫీలింగ్ ఉండాలి. సో వెంకట షర్లాక్ బ్రో ఎక్సైట్మెంట్ తో పోయేలా ఉన్నాడు. బ్రదర్ మీకు అసలు అంటే ఇది నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అయితే కాదు, బట్ నాకు ఆ సినిమాలో నేను కల్కికి పోతే ప్రభాస్ గారి గురించి అయితే నేను పోవట్లేదు. It's not about stardom also. This is not about Kalki is not about stardom. Kalki is not about Prabhas. ఫేస్ ఆయన్ని ఖచ్చితంగా కలెక్షన్ తెప్పించేది ఆయన్నే. బట్ నేను ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కానీ ఆయనకి ఈ ఒక్క సినిమాకి నేను స్పిరిట్ కి నేను మళ్ళీ ఫ్యాన్ గా వెళ్తా గ్యారంటీగా. బట్ ఈ ఒక్క సినిమాకి కాన్సెప్టే నాగేశ్వర్. నాకు అదే మెయిన్ అదే అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.